హైదరాబాద్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నగరంపై పట్టు సాధించాలని వ్యూహాలు రచిస్తుంటే, మరోవైపు గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇంకా క్లారిటీ రాకపోవడం చర్చకు దారితీస్తుంది. తెలంగాణలో అధికారం చేపట్టిన నాటి నుంచి వరుస విజయాలతో జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అసలైన సవాలు ఎదురుకాబోతుందా? అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఒకెత్తు, త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికలు ఒకెత్తులాగా ఉండనున్నాయా? హైదరాబాద్ కోటపై జెండా పాతాలని ఉవ్విల్లూరుతున్న హస్తం పార్టీకి నాయకత్వాలేమీ శాపంగా మారిందా? అసలు నగరంలో కాంగ్రెస్ను నడిపించే సిటీ బాస్ ఎవరు? వలస నేతల వైపే కాంగ్రెస్ చూస్తుందా? ఇలా అనేక అనుమానాలు, అంచనాల మధ్య గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. హైదరాబాద్లో కాంగ్రెస్ పరిస్థితి బయటకు కనిపించేది ఒకలా ఉంటే లోపల మరోలా ఉందట. అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంపై ఫుల్ ఫోకస్ పెట్టాలని టాప్ లీడర్షిప్ అనుకున్న గ్రౌండ్ లో మాత్రం ఇంకా క్లారిటీ మిస్సింగ్ అంటున్నారు. ముఖ్యంగా సిటీకి ఒక ఫుల్ టైం బాస్ లేకపోవడం పెద్ద మైనస్ గా మారిందట. రేవంత్ రెడ్డి లెవెల్లో ప్లాన్ క్లియర్ గా ఉన్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఒక్క ఫేస్ కనిపించడం లేదని సీనియర్లు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారట. సిటీ లీడర్ల సంగతికొస్తే ఎవరికి వారే స్ట్రాంగ్, కానీ ఎవరు హైదరాబాద్ మొత్తం హ్యాండిల్ చేసే పొజిషన్ లేరన్న ఫీలింగ్ ఉంది. ఇదే సమయంలో పీసీసీ టీం మంత్రుల మధ్య కూడా చిన్న చిన్న కోఆర్డినేషన్ గ్యాప్స్ ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ముందు అనేక సవాళ్లు ఇంకా అలాగే ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఉప ఎన్నికలో వచ్చిన విజయాలతో కాన్ఫిడెన్స్ పెరిగినా నగరానికి ఒక స్ట్రాంగ్ లీడర్ అంటూ లేకపోవడం, క్యాడర్ను సమన్వయం చేసే నాయకత్వం మిస్సింగ్ కావడం పార్టీకి మైనస్ గా మారుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, బీఆర్ఎస్ నుంచి వచ్చిన లీడర్లపై హైకమాండ్ బాగా డిపెండ్ అవుతోందట. దానం నాగేందర్, కె కేశవరావు లాంటి వాళ్లు గేమ్ చేంజర్ అవుతారని భావిస్తున్నా పాత కాంగ్రెస్ క్యాడర్ మాత్రం మా వాళ్లకు ఛాన్స్ ఎక్కడా అని లోపల అసంతృప్తిగా ఉన్నారట. ఎంఐఎం ప్రభావం ఉన్న ఏరియాల్లో ఇంకా కాంగ్రెస్ బలహీనంగానే ఉందని అంగీకరిస్తున్నారట. అందుకే కొత్త ఫేస్ లను ముందుకు తీసుకురావాలని ప్లాన్ జరుగుతోందట. ఇక అసలు టెన్షన్ ఎక్కడంటే, హైడ్రా మూసీ ప్రాజెక్టులు. ప్రభుత్వం వీటిని డెవలప్మెంట్ గా చూపించాలని చూస్తుంటే గ్రౌండ్ లో మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోందట. సరైన కమ్యూనికేషన్ లేకపోతే ఇదే విషయం బీఆర్ఎస్ బీజేపీ చేతికి బలమైన అస్త్రంగా మారుతుందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు డివిజన్ లెవెల్లో ఇన్ఛార్జీల నియామకం ఆలస్యమవుతోంది. ఎన్నికలకు దగ్గరలో ఇస్తే ఉపయోగం ఏముంటుంది అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయట. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కాంగ్రెస్ కు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. దాదాపు అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయగా పాత బస్తీలో మజ్లిస్ తన పట్టు నిలుపుకుంది. అయితే అధికారంలోకి వచ్చాక మారిన రాజకీయ సమీకరణాలతో కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ నగర వ్యాప్తంగా చూస్తే పార్టీ పరిస్థితి మరోలా కనిపిస్తోంది. హైదరాబాద్ లో కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ నాయకుల్లో ప్రధానంగా మైనంపల్లి హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్, ఆయన కుమారుడు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, రోహిన్ రెడ్డి వంటి నేతలు తమ పరిధిలో పోరాడుతున్నా నగరం మొత్తం ప్రభావితం చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒకవైపు వ్యూహాలు రచిస్తున్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో క్షేత్రస్థాయిలో క్యాడర్ను పరుగులు పెట్టించే సిటీ కమాండర్ ఎవరు అని పార్టీలో నాయకులు చర్చించుకుంటున్నారట. మరోవైపు హైడ్రా, మూసీ పునరుజ్జీవం వంటి ప్రాజెక్టులు అభివృద్ధి దిశగా అడుగులా లేక రాజకీయ వివాదాలకు కారణమవుతాయా అన్నది ఆసక్తికరంగానే మారింది. మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారట. బీఆర్ఎస్ నుంచి వచ్చిన దానం నాగేందర్, మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కె కేశవరావు లాంటి నేతలు కాంగ్రెస్ కు పెద్ద అసెట్ అవుతారని భావిస్తున్నారట. మరోవైపు ముస్లిం మైనారిటీ సామాజిక వర్గాలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి మంత్రి అజరుద్దీన్ లాంటి వారు పార్టీకి ఉపయోగపడతారని పార్టీలో లెక్కలేసుకుంటున్నారట. మరోవైపు విహెచ్ లాంటి వారి సేవల్ని కూడా కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో ఉపయోగించుకుంటుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. రాజకీయ బలాబలాల సంగతి పక్కన పెడితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా, మూసీ పునరుజ్జీవం లాంటి ప్రాజెక్టులు నగరంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇవి ఒకవైపు డెవలప్మెంట్ గా కనిపిస్తున్నా ప్రతిపక్షాలకు మాత్రం బలమైన అస్త్రాలుగా మారే. ఈ అంశాలను ప్రజలకు పాజిటివ్ గా తీసుకువెళ్లడంలో నేతలు విఫలమైతే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లకు అది అడ్వాంటేజ్ గా మారే ప్రమాదం ఉంది. కేవలం వలస నేతలపైనే భారం వేయకుండా డివిజన్ల వారీగా బలమైన ఇన్ఛార్జీలను నియమించడంలో అధిష్టానం ఎందుకు జాప్యం చేస్తుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
మొత్తానికి రాష్ట్రంలో పవర్ఫుల్ గా ఉన్న కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ ను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలంటే కేవలం వలసలే సరిపోవు. పాత కొత్త నేతల మధ్య సమన్వయం, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో ఉన్న సందేహాలను పటాపంచలు చేయడంపైనే హస్తం భవిష్యత్తు ఆధారపడి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు ఒక ఎత్తు, త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికలు మరో ఎత్తు. అసలు హైదరాబాద్ అంతటా ప్రభావం చూపే మాస్ లీడర్ లేకుండా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను కాంగ్రెస్ ఏ విధంగా ఎదుర్కొంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.